బిల్ టోటల్ 1000 అయిందిరా. చెరి సగం చేసేస్తాను. 1000 రూపాయలు ఏంట్రా? మనం తినింది ఒక ఫ్రైడ్ రైస్ 10 రోటీలు అంతే కదా, దానికి 1000 రూపాయలు అవడం ఏంటి? రే మామ, ఇది హైవేలో ఉన్న హోటల్ రా, కొద్ది రేట్లు ఎక్కువే ఉంటాయి. ఇట్లా అని తెలుసుంటే నేను అసలు వచ్చేవాడిని కాదు కదరా. రే ప్రతిసారి ఇదేనా? ఎందుకు చిన్న ఖర్చు కూడా మొహం అలా మార్చుకుంటావు? నా దగ్గర ఇప్పుడు అంత లేదురా. ఈసారి నేను పే చేస్తాను, మళ్ళీ ఇస్తూలే కానీ నాకు. ఎందుకురా డల్ అయిపోయావు? ఫ్రెండ్స్ మధ్య నీది నాదని ఏముంది చెప్పు, నెక్స్ట్ నువ్వే కడుతువులే. విషయం అది కాదురా, నీకు నెక్స్ట్ టైం అనేది జస్ట్ ఒక మాట, కానీ నాకు అదొక బర్త్డే. పిసినారిలా ఎందుకుంటావురా? సంపాదించేది దేనికి? ఖర్చు పెట్టడానికే కదా. అవునరా, నేను పిసినారు వాడినే. ఒరే నేనే కాదురా, నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ పిసినారు వాళ్ళే. జోబిలో డబ్బులు ఉన్నప్పుడు వచ్చే ధైర్యం కన్నా అవి లేనప్పుడు ఉండే భయం ఎక్కువ. నువ్వు ఒక 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు, కానీ నేను ఒక 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలు ఇంటి అవసరాలకు వాడుకుందాం అని చూస్తాను. ఈ నెల అడ్జస్ట్ చేయొచ్చు అని చూస్తాను. వదిలేరా బాబు, అనవసరంగా పిలుచుకోవచ్చా నిన్న. నీకు ఇవ్వాల్సిన 500 రూపాయలు నీకు ఇచ్చేస్తాను. ఇంకెప్పుడు నా స్తోమతికి మించిన ప్లేసులకు నన్ను తీసుకొని రావద్దురా. రే నేను చెప్పేది అలా కాదురా. రే